ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మనం ఇప్పుడు రామచంద్రాపురానికి సమీపంలో ఉన్న జీ మామిడాడ అనే గ్రామంలో ఉన్నాం. దీన్నే గొల్లవ మామిడాడ అని కూడా అంటారు. మన బ్యాక్ సైడ్లో కోదండ రామాలయం ఉంది. చాలా పురాతనమైన కోదండ రామాలయం. మన భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయం ఎంత ప్రసిద్ధో సేమ్ అంతే ప్రసిద్ధి చెంది ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ వీడియో ఎక్కడైనా సరే స్కిప్ చేయొద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ గాలిగోపురం ఉంది. ఆ గాలిగోపురం చూపించి మన గుడి విశిష్టత గురించి చూపిస్తాను. గుడి మొత్తం కవర్ చేస్తాను. పైకి చూడండి, గాలిగోపురం మొత్తం చాలా క్లారిటీ చెప్తాను. చాలా అందంగా ఉంటుంది అనమాట. మనకి తూర్పు వైపు గాలిగోపురం ఇది 9 అంతస్తులతో నిర్మించబడి ఉందన్నమాట. మొత్తం కూడా మనకి పడమర వైపున ఇంకో గాలిగోపురం ఉంది. ఆ గాలిగోపురం కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా వ్యూ అంతా ఎలా ఉందో. లోపల మనం గుడికి తూర్పు భాగంలో ఉన్నాము. మొత్తం అంతా కూడా చూపిస్తాను. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం ఎక్కడో దాదాపుగా 300 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాం ఈ గుడి కవర్ చేయడం కోసం. అనేది చాలా ప్రసిద్ధి చెందిన గుడి అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానాన్ని గొల్లమామిడాలలో పెదపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది దీన్ని ప్రతిష్ఠించింది 1889 సంవత్సరంలో మన ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. విగ్రహ ప్రతిష్ఠ మాత్రం 1934లో జరిగింది. అంటే గుడి కట్టడానికి అనేది 1889 నుంచి 1934 సంవత్సరం దాకా అనేది సమయం పట్టిందనమాట. మనకి తూర్పు వైపు గాలిగోపురం 1948 సంవత్సరంలో 160 అడుగుల ఎత్తుతోటి నిర్మించడం జరిగింది. తూర్పు గాలిగోపురం అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గాలిగోపురం, ఆ గాలిగోపురం వచ్చేసి తూర్పు గాలిగోపురం అనమాట. మనకి బ్యాక్ సైడ్ పడమర గాలిగోపురం ఉంది. ఆ పడమర గాలిగోపురం వచ్చేసి 1956లో నిర్మించడం జరిగింది. దాని ఎత్తు వచ్చేసి 200 అడుగులు అనమాట. 200 అడుగులు చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ ఈ గుడి నిర్మించిన అన్నదమ్ములు ఇద్దరు వీళ్ళు అనమాట. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా గుడి అనేది మనకు దర్శనం జరిగిద్ది. ఆపివేయడం జరగదు అనమాట. అద్దాల మేడ దర్శనం ఏమో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. పైన అద్దాల మేడ అనేది ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ అద్దాల మేడ అనేది చూస్తే మీరు నిజంగా ఏదో స్వర్గలోకానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అద్దాల మేడ, ఆ అద్దాల మేడ కూడా మొత్తం చూపిస్తాను కవర్ చేసి. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ చూసుకోవచ్చు కీర్తిశేషులు ద్వారంపూడి సుబ్బారెడ్డి గారు, కీర్తిశేషులు ద్వారంపూడి రామిరెడ్డి గారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరే ఈ గుడి నిర్మాణానికి అనేది ప్రథమకర్తలు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో నైపుణ్యంతో ఈ గుడి నిర్మించడం జరిగిందనమాట. మీకు పడమర వైపు గాలిగోపురం ఉంది, అది కూడా చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు తూర్పు గాలిగోపురాన్ని తూర్పు వైపు నుంచి చూపించాను. ఇది దక్షిణ ముఖంగా చూపిస్తున్నాను అనమాట. ఈ వైపు చూసుకున్నారంటే దక్షిణ ముఖం ఇది. మనకి ఈ 2 వైపులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం ఈ వైపు వెళ్తే పడమర గాలిగోపురం ఉంటుంది. ఈ పడమర గాలిగోపురం కవర్ చేయడం కోసం ఇటు వచ్చి మీకు ఈ దక్షిణ గాలిగోపురం ముఖం అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ కూడా వెళ్దాం పదండి. చూడండి మొత్తం వ్యూ అంతా చూడండి ఎలా ఉందనేది. మొత్తం మీకు పడమర గాలిగోపురం కూడా చూపించిన తర్వాత ఇందాక మీకు తూర్పు వైపు ముఖద్వారం ఉంది కదా, ముఖద్వారం నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట గుడి అంతా కూడా. ఎక్కడ మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మోగించండి. మన ఈ వీడియో అనేది కన్నుల పండుగగా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది మనకి తూర్పు గాలిగోపురం నుంచి మన పడమర గాలిగోపురం వెళ్ళే దారిలో మనకి ఈ వే అనమాట. ఇదంతాను చూస్తున్నారు కదా. మనకి ఇదిగో గాలిగోపురం పక్కన అనేది చాలా మంచి మంచి పెయింటింగ్స్ అనేది అద్భుతంగా చేశారన్నమాట. మొత్తం అంతా మన గాలిగోపురానికి అనేది పెయింటింగ్ వర్క్ అనేది చేయడం తక్కువగా ఉంది, కానీ ఇక్కడ మాత్రానికి పెయింటింగ్ అదిరిపోయింది అనమాట. చూడండి వ్యూ అంతా కూడా చూపిస్తాను, చూడండి ఎలా ఉందనేది. మీరు అక్కడ చూస్తున్నారంటే ఆదిశేషుడితోటి మన కొండని, కైలాసగిరి కొండని చిరికి అమృతం తీసేవాళ్ళు కదా దేవతలు అంతకుముందు. మన పురాతన కాలంలో మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దాని గురించి అనేది ఇక్కడ దేవతలందరూ విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోండి, మీకు ఆదిశేషుడు మీకు గిరిపర్వతం అనేది కనబడుతుంది, చూశారు కదా. దాని పక్కన అనేది విష్ణుమూర్తి అనేది కనబడుతుంది. మీకు మన ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతల విగ్రహాలన్నింటినీ కూడాను మనకి ఈ గాలిగోపురం మీద అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు దగ్గరికి వచ్చి చూస్తే ఎలా ఉంటుంది, మన వీడియో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మిస్ చేయం. ప్రతి ఒక్కరు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయకండి. ఎలా చూస్తున్నామంటే మనకి ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభం చూడండి, గోల్డెన్ ఫినిషింగ్తో ఎంత చాలా బాగుందో. మనకి ఇటువైపు చూసుకున్నామా అంటే ఆర్చ్ అనేది ఉందన్నమాట. మనకి ఈ ఆర్చ్ క్రీస్తులు సభ్యుల రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థంగా వారి సోదరుల చేత నిర్మించబడింది అనమాట ఈ ఆర్చ్ అనేది. దీనికి మనం ఆ బ్యాక్ సైడ్ చూసుకున్నామంటేనే పడమర పక్క గాలిగోపురం అనేది ఉంటుంది అనమాట.
ఈ గాలి గోపురం ఎత్తు అనేది చాలా అధికంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసిన గాలి గోపురం అంటే 9 అంతస్తులు అయితే, ఈ గాలి గోపురం వచ్చేవాడికి 13 అంతస్తులు గాలి గోపురం అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఆ పడమర పక్క ఉన్న గాలి గోపురాన్ని ఇప్పుడు మనం ఈ దక్షిణముఖంగా చూపిస్తున్నాం కదా, డైరెక్ట్గా వెళ్ళి పడమర పక్క నుంచి అనేది ఆ గాలి గోపురం వ్యూ ఎలా ఉందనే చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పదండి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది పడమర పక్క గాలి గోపురం అనమాట. మీకు మన బ్యాక్ సైడ్ చూపిస్తుంది. చూసారా, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మొత్తం 13 అంతస్తులు ఈ గాలి గోపురం మొత్తం కూడా. చూసారు కదా, ఇది పడమర పక్క నుంచి ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇదంతా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు వచ్చి చూసి ఆనందించాలంటే మీకు వల్ల అవుతాం. అందుకని నేను మీకోసమే ఎక్కడి నుంచో వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి దేవస్థానం గొల్లల మామిడాడ చూస్తున్నారు కదా. సూర్యనారాయణ స్వామి ద్వాదశి సప్త మహోత్సవాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. చూడండి గాలి గోపురం వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు అనమాట. పడమర వైపు అనమాట. ఈ పడమర వైపు గాలి గోపురం, రెండో గాలి గోపురం, మొత్తం 2 గాలి గోపురాలు అంటే ఆ రెండింటిలో అనేది ఇది చాలా పెద్దది. చూశారు కదా, పైన ఉన్నటువంటి దేవతల విగ్రహాలు కానీ, మన పురాతన కాలంలో మనం ఎంతమంది దేవతల గురించి చెప్పుకుంటామో అందరి గురించి కూడా అనేది ఇక్కడ అనేది అక్షరాల నిజంగా ఆ పిల్లలకి అనేది ప్రాణం పోల్చారన్నమాట. మనకు చుట్టూ ఈ ఎలివేషన్ కానీ, ఈ పక్కన వచ్చిన సింహం బొమ్మలు కానీ, మధ్యలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాలు కానీ, చిలకలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. పచ్చగా మనకి ముఖద్వారానికి 2 వైపులు చూస్తున్నారా అంటే దేనికి బొమ్మ అనేది తలకాయలతో ఉంటుంది. చూడండి వ్యూ అంతా చూడండి, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ చేయకండి. లోపల అద్దాల మేడ ఉంటుంది. అద్దాల మేడ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా చూపిస్తాను. మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం చూడండి. వ్యూ అనేది ఎదరగొట్టేస్తుంది అనమాట. చూడండి గాలి గోపురం మొత్తం చూపిస్తున్నాను. చూడండి చాలా క్లారిటీగానే. నిజంగా మీరు ఈ వీడియో చూడడం మీ అదృష్టం అనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు తెలియదు. మనకి తెలుగు యూట్యూబర్లో ఏదో 1 నిమిషం 2 నిమిషాలు చేస్తారు, కానీ మినిమం మన వీడియో అనేది దాదాపుగా ½ అవర్ వస్తుంది. ఎక్కడెక్కడ స్కిప్ చేయకండి. గాలి గోపురం వ్యూ అంతా చూస్తాం. మన కెమెరాలో పడతలేదు అనమాట. వ్యూ అంతా కూడా కెమెరాలో పడతలేదు. అయినా కూడా మీకోసం అనేది రోజు అవతలకి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు చాలా వర్షంగా పడుతుంది, భయంకరమైన వర్షం. అయినా ఈ వర్షంలో కూడా వచ్చి మీకోసం రికార్డ్ చేస్తూ జరుగుతుంది. చూడండి చాలా అద్భుతంగా ఉంది అన్నమాట. ఒక్కొక్క శిలారూపం ఒక్కొక్క ప్రాణం పోసినట్టు ఉందన్నమాట. దేవతలందరినీ మన గాలి గోపురం మీద దింపేశారు అలాగా. ఇప్పుడు వరకు మనం ఫ్రంట్ గాలి గోపురం, బ్యాక్ గాలి గోపురం, తూర్పు ముఖద్వారం, పడమర ముఖద్వారం చూపించాం కదా. ఇప్పుడు మనం వీడియో లోపలికి అనేది వెళ్ళి ఎలా ఉంది ఏంటంటే గుడి వ్యూ అంతా చూపిస్తాను. లోపల దర్శనం కూడా మీకు చేపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకండి. ఇక్కడ నుంచే మీ అమూల్యమైన సమయాన్ని కూడా మొత్తం దీని మీద కేటాయించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వెళ్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ ద్వారం అనమాట. చూసారు ద్వారం ఉందో, ఇది చాలా పెద్ద చెక్క తలుపులతో ఉంది. 2 వైపులా 2 తలుపులు అనేవి కూడా ఉన్నాయి అనమాట. చూపిస్తాను రండి. చాలా అద్భుతంగా ఉంది. మనకి పైన చూసుకున్నామంటే ఫ్లవర్ అనేది పైన చెక్కడం జరిగింది అనమాట. మొత్తం అది సిమెంట్ తోటి చెక్కి అక్కడ నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు వచ్చేపాటికి మేడ మెట్లు అనమాట. ఈ మేడ మెట్లు మన గాలి గోపురం పైకి ఎక్కడం కోసం అనేది మెట్లు నిర్మించడం జరిగింది. మనం ఎలా చూసుకున్నామంటే మనకి ఇక్కడ ఫోటో విగ్రహం కూడా చెక్కడం జరిగింది అనమాట. పల్లకి రూపంలో వస్తువులు ఊరేగింపు అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఈ విగ్రహం అనేది మనకి ఈ మెట్ల ద్వారా వెళ్ళామంటే పైకి గాలి గోపురం మీదకి 9 అంతస్తులు ఉన్నాయి కదా. 9 అంతస్తులకు వెళ్ళడం అనేది మెట్లు మార్గం అన్నమాట. ప్రజెంట్ మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ వ్యూ, ఆ దేవుడిని మొత్తం అంతా చూపించేసిన తర్వాత మనం పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం రండి. ఏంట్రా సడన్ గా గుడి దగ్గర ఉండాల్సిన ఎక్కడున్నాడు ఏంటి అనుకుంటున్నారా? గుడి ద్వారం చూపించాడు, గుడి లోపల చూపిస్తాను, గుడి దగ్గర ఉన్న దేవుడిని చూపిస్తాను, మీకు మొత్తం అంతా లొకేషన్ చూపిస్తాను అన్నాడు. తీరా చూస్తే ఇక్కడెక్కడో ఉంటున్నాడు అనుకుంటున్నారా? చూపిద్దామని అనుకున్నాను, కానీ అక్కడ పాకిస్తాన్ నా కొడుకులు, ఆఫ్ఘనిస్తాన్ నా కొడుకులు, దేశద్రోహులు ఎక్కువైపోయారన్నమాట. దేశద్రోహులు బాగా ఎక్కువైపోయారు. దేశాన్ని మింగేసి నా కొడుకులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఏంట్రా ఇలా రిచ్చిపోదాం అనుకుంటున్నారేమో, దానికి కారణం ఉంది. ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మీరు ఉన్నారు, భార్య పిల్లలతోటి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి ప్రశాంతంగా దేవుడి కట్టడం కోసం వెళ్ళి దండం పెట్టుకుందామని చూస్తారు. దండం పెట్టుకుంటాక లేదా అందుకే బయట నుంచి చూసి దండం పెట్టేసుకోవాలి. లేకపోతే గుళ్ళోకి వెళ్తే 5,000 వద్ది, 10,000 వద్ది, మీ పిల్లలు వస్తే 10,000 వద్ది, మీ పెద్దలకైతే 20,000 వద్ది, మీరు వీడియో తీసుకుంటే 50,000 వద్దని ఎవడన్నా చెప్తాడా? దేశద్రోహం నా కొడుకులే కదా చేసేది. అక్కడ దేవుణ్ణి కొనుక్కోవాలంట. మీకు డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో తెలియకుండా చిత్తుకాయతల్లాగా పారేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అర్థమవుతుందా? అంతేగాని భక్తితో దేవుణ్ణి మీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నారా? మీ వల్ల అవదు. ఎందుకంటే అక్కడ దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు. మీరు కొనుక్కోవాలి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట.
మీరు 20,000 ఇచ్చారనుకో దేవుడు ముందు మీ దగ్గరికి వస్తాడు. లేదు మీకంటే 50,000 ఇంకోటి ఇచ్చారనుకో ఆడు మీ ముందుకు వస్తాడు. లేదంటే 1,00,000 ఇచ్చారనుకో ఇంకా ముందుకు వచ్చేస్తాడు అనమాట. మీ 20,000 ఇచ్చిన వాడిని తర్వాత 1,00,000 ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడు మీ దగ్గర రాడు. ఎందుకంటారేమో అక్కడున్న ఎదవలు అలాంటి వాళ్ళు అనమాట. అక్కడున్న ఎదవలు అలాంటి వాళ్ళు దేవుడిని నమ్మేస్తున్నారు. కాబట్టి అలాంటి దేవస్థానంలోకి మీరు వెళ్ళినా కూడా మీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే కొనుక్కుంటే దేవుడి దగ్గర రాడు. మీ మనస్ఫూర్తిగా మీరు దేవుడిని ప్రార్థిస్తే మీ దగ్గరికి వస్తాడు, మీ కష్టాలు తీరుతాడు. కానీ అక్కడున్న దేవుడు అమ్ముడిపోయేవాడు లేకపోతే వీళ్ళు దేవుడిని అమ్ముతున్నారో నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం టయానికి వాడు అంటాడు ఆడెవడో 20,000 ఇచ్చాడంట. ఆ తర్వాత ఇంకోటి ఎవడో వచ్చి 50,000 ఇచ్చాడంట. తర్వాత ఇంకొక 20 నెలలు ఆగేసి 10 నెలలు ఆగేసి వచ్చి ఇంకో 2 లక్షలు ఇచ్చాడంట. వాళ్ళకంట మూటలు డబ్బులు తీసుకొచ్చేసి ఆ వీడియో తీయగానే అలా దేవుడు వాళ్ళ ఇంట్లో మూట పడేస్తున్నాడంట. ఆ మూట పడేసేసరికి వాళ్ళు ఏం చేసుకో తెలియక చిత్తుకాయలు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళు మొత్తం అంతా లొకేషన్ షూట్ చేస్తున్నారంట. నిజంగా మీరు భక్తితో గుడికి వెళ్ళే వాళ్ళు అయితే ఆ గుడికి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ దేవుడిని అమ్ముతున్నారు. మీరు కొనుక్కోగలిగిన వాళ్ళు మీ దగ్గర డబ్బు కెపాసిటీ ఉండి మీ డబ్బు ఎక్కువైపోయి ఒళ్ళు బలిచిపోయిన వాళ్ళు అయితేనే గుడికి వెళ్ళండి. ఏ గుడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు, అర్థమైందా? ఆ గుడికి వెళ్తేనే దేవుడు ఉంటాడు. కాబట్టి అలాంటి యదవలో ఉండి 5,000 10,000 వసూలు చేసేవాళ్ళ అసలు అక్కడ యాజమాన్య పద్ధతి సరిగ్గా లేదు. అక్కడ యాజమాన్య పద్ధతి సరిగ్గా లేదు. వాళ్ళు జీతగాళ్ళు నెలకు 5,000 జీతగాళ్ళు 10,000 జీతగాళ్ళు 20,000 జీతగాళ్ళు నాకైతే తెలియదు. కానీ అసలు ఆ గుడి నిర్మించిన వాళ్ళ పరువు ప్రతిష్టలు మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తున్నారన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆ గుడి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అసలు వాళ్ళు వేరే అన్నమాట. వీళ్ళు మధ్యలో ఉన్న బచ్చగాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పెద్దలందరూ వాళ్ళు చూసుకోరు కదా, మెయింటెనెన్స్ అనేది వీళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు అది అవకాశంగా తీసుకుని అక్కడ 100 రూపాయల టికెట్ అయితే వీళ్ళు దాన్ని 5,000 అమ్ముతున్నారు. 500 టికెట్ అయితే 50,000 అమ్ముతున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరంట దర్శనం చేసుకోవాలంటేనేమో ఏది మీ చిన్న పిల్లలు ఉంటారు, 2 పిల్లలు మీరు భార్య భర్తలు వెళ్తారు, మనిషికి 5,000 అంట. ఏది మీరు దర్శనం చేసుకోవాలంటే. లేదు మీరు షూట్ చేసుకోవాలనుకో కెమెరా తీసుకుని కానీ ఫోన్ తీసుకుని కానీ మీరు గుడికి వెళ్ళినట్టుగా స్వీట్ మెమరీస్ కోసం మీరు షూట్ చేసుకుంటారు. ఆ షూట్ చేసుకోవాలంటే కెమెరా ఒక ఫోన్ పట్టుకుంటే 20,000 అంట. ఒక ఫోన్ పట్టుకుంటే 20,000. అదే మీరు నలుగురు ఉంటారు, 4 ఫోన్లు తీసుకుని నలుగురు తీసుకుంటారు అంటే మీరు 80,000 ఇవ్వాలా? అంటే అక్కడ అమ్ముతున్నాడా దేవుడిని? మనం కొనుక్కోవాలా? అలా కొనుక్కునే చోటుకైతే అక్కడే దేవుడు ఉన్నాడా, అక్కడ రాముడా, ఊరంతా ఉన్నారు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కూడా వెళ్ళద్దు. మీరు అక్కడ అసలైన గుడి పెద్దలు ఉంటారో ఆ గుడి పెద్దల దాకా వెళ్ళేదాకా కూడా ఈ వీడియో షేర్ చేయండి. అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడా దొంగలు అన్నమాట, గజ్జి దొంగలు. పాకిస్తాన్ కంటే దారుణమైన వాళ్ళు. కాబట్టి అలాంటి ఎదవలున్న గుడికి వెళ్తాం మానేయండి ఫస్ట్. లేదు వెళ్ళాలి అనుకున్నారా అలాంటి ఎదవలనే ఉన్న ఉద్యోగాల్లో నుంచి తొలగించేట్టుగా మీరు చేయండి. ఈ వీడియో అనేది మొత్తం షేర్ చేయండి. ఎంతమందికి లేదు అంతమంది షేర్ చేయండి. ఆ యాజమాన్యంలోకి అందరికీ చేరాలి ఈ వీడియో అనేది చేరాలి. ఆ గుడి పెద్దలు అనే వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళకి తెలియదు కదా అక్కడ జరుగుతున్న మోసాలు తెలియదు. మొన్న రీసెంట్గా తిరుపతి గుడిలో లడ్డు గురించి ఎలా వచ్చేసిందో అలాగా చేసేవాడు పైన పెత్తనం చేసేవాళ్ళు ఎవరో ఉండలేదు అక్కడ. అది ఇచ్చేసినారు, ఆకుబచ్చకాలకి ఇచ్చారు. ఆకుబచ్చకాలు ఏం చేస్తున్నారు, డబ్బు సొమ్ము చేసుకుంటున్నారన్నమాట. అక్కడ ఈ 10 రూపాయల దర్శన టికెట్ని 500కి అమ్ముతున్నారు, 500 దర్శన టికెట్ని 20,000కి అమ్ముతున్నారు. కాబట్టి అలాంటి ఎదవలున్న గుడికి వెళ్ళకండి, అర్థమైందా? ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నారా వాళ్ళు ఉన్న పదవుల నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత వెళ్ళండి. వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. గుడికి వచ్చినటువంటి ఆస్తులు కానీ ఏమైనా కానీ వచ్చిన హుండీలో డబ్బులు కానీ మొత్తం దొబ్బేస్తున్నారన్నమాట. మొత్తం అంతా తెలుగులో చెప్పాలంటే మొత్తం అంతా దొబ్బేస్తున్నారా? ఏం ఉంటట్లేదు. కానుకలు వేసే కానుకలన్నీ లాగేసుకుంటున్నారు. మనం వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుడికి ఉపయోగపడింది అనుకోండి, ఆ గుడ్ డెవలప్మెంట్ చేస్తారు. కానీ దేవుడి దాకా వెళ్తలేదు, హుండీలో చేరతలేదు. వీళ్ళే హుండీలో చేతులు పెట్టి లాగేసుకుంటున్నారు. కాబట్టి ఈ అసలైన గుడి పెద్దల దాకా వెళ్ళేదాకా కూడా ఈ వీడియో షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సమయం ముగించండి. బాయ్ ఫ్రెండ్స్.